హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజస్ వరల్డ్. మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్టయితే ప్రీవియస్ 2 వ్లాగ్స్లో నేను ట్రిప్కి సంబంధించిన ఫుడ్ వ్లాగ్ ఒకటి, ఇంకొకటి లగేజ్ ప్యాకింగ్ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అండ్ ఫైనల్గా ఇది ట్రిప్కి వెళ్ళే రోజు అనమాట. నేను ఈ వీడియోలో డీటెయిల్గా మేము ట్రిప్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము నేను మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇది ఫస్ట్ రోజు అనమాట. ఈ ఫస్ట్ రోజు మేము దేవుడు దర్శనంతోనే స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా జర్నీలో మాకు నియర్ బై ఉన్న టెంపుల్తోని మేమైతే స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేసాము. స్వామి ఆశీర్వాదంతో మేము ట్రిప్ని అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఈ ట్రిప్ అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్తో ఎండ్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో మేము విజిట్ చేసే ప్లేసెస్ వచ్చేసి లంబసింగి, వంజంగి అండ్ అరకు, ఫైనల్గా వైజాగ్ అనమాట. హైదరాబాద్ టు లంబసింగి నియర్లీ 650 to 700 కిలోమీటర్స్ అయితే చూపించింది. సో అంత లాంగ్ డ్రైవ్ చేయడం దేనికి అని చెప్పేసి మా హోమ్ టౌన్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మాకు 300-350 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట లంబసింగి. సో మేము డైరెక్ట్గా లంబసింగి జర్నీ స్టార్ట్ చేయకుండా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ని దర్శించుకొని మేమైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మేము అనుకున్న దానికంటే ఎర్లీగా రీచ్ అయిపోయాం అనమాట టెంపుల్కి. సో మేము అక్కడే అన్నప్రసాదం కూడా తినేసి ఇంకా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. లంబసింగి వెళ్ళే దారిలోనే మేము మళ్ళీ అక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయో లేవో మనకి అవైలబుల్గా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు నియర్ బై అయితే ఉండవని చెప్పారు. సో మేమైతే పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్. ఎవరైనా వెళ్ళాలనుకునేవారు మీరైతే అస్సలు టెన్షన్ పడకండి, ఎందుకంటే ఆ దారిలో మనకి 4-5 పెట్రోల్ బంక్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇంకా రన్నింగ్లో ఉన్నవే. సో మీకైతే టెన్షన్ అవసరం లేదు. అన్నవరం నుంచి 3కి స్టార్ట్ అవుతే లంబసింగి చేరే వరకు 5:30 అయింది. సో నాన్ స్టాప్గా జర్నీ చేయడం వల్ల మేమైతే అలసిపోయాము. టీ టైం కనిపిస్తే అక్కడ వెంటనే ఆపేసి నేను కాఫీ, ఇంకా మా వారు వేడివేడిగా టీ అయితే అలా రిలాక్స్ అవుతూ తాగేసాం. చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవినింగ్ టైం కదా, ఇంకా చాలా బాగుంది. అండ్ జర్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. రోడ్లు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నీట్గా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా జర్నీ చేయొచ్చు. రోడ్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగున్నాయండి. రోడ్ విషయంలో భయపడాల్సిన పనే లేదు. మేము చేసిన ఈ త్రూఅవుట్ జర్నీలో రోడ్స్ అయితే చాలా బెటర్ అండి. 99%. వంజంగి దగ్గర మాత్రమే మాకు ఇబ్బంది అయింది. అండ్ ఎక్కడ మాకైతే రోడ్ల వల్ల ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న గుంటలు, ఇంకా మనం లంబసింగి జర్నీలో లంబసింగి నియర్ బై వెళ్తున్నప్పుడు మాత్రం చాలా చిన్న రోడ్స్ అయితే ఉన్నాయి. అక్కడ కొంచెం కేర్ఫుల్గా వెళ్తే సరిపోతుంది. ఈ కనిపిస్తున్న లొకేషన్ నుంచి మనం రైట్ తీసుకున్నట్లయితే లంబసింగి వైపుకి వెళ్తాం అనమాట. అసలే రోడ్లు చిన్నగా ఉంటాయి అనుకుంటే మనం వెళ్ళే రోజు మార్కెట్ కూడా పెట్టారనమాట. అన్నీ రోడ్డు మీదకి తీసుకొచ్చి పెడితే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. మనం ఒక్కళ్ళమే కాదు కదా వెళ్ళేది. సో చాలా వెహికల్స్ కూడా వచ్చాయి. అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో లంబసింగి పీక్ పాయింట్కి అయితే మనం రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఈ కనిపించేవన్నీ టెంట్స్ అనమాట. రిసార్ట్స్, టెంట్స్. ఇక్కడ దాదాపు 60+ రిసార్ట్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఈ ప్లేసెస్లో మనం చాలా ఎంజాయ్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ మన ఫోన్ సిగ్నల్స్ అయితే పనిచేయండి. ఓన్లీ మనం మన ఫ్రెండ్స్తో కానీ లేకపోతే పార్ట్నర్ కానీ మనం ఎవరితో అయితే వెళ్తామో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే అక్కడ స్కోప్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. ఇప్పుడు కనిపించేది మేము స్టే చేయబోయే రిసార్ట్ అనమాట. మేము స్టే చేసిందే రాయుడు రిసార్ట్స్లో స్టే చేసాము. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అంతా ఫాగీగా 5:30కే అక్కడ అంతా మంచుతో కప్పేసినట్టు మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా రియల్గా చూస్తే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియోలో అంత ప్రాపర్గా కనిపించకపోవచ్చు. మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల డైరెక్ట్ రిసార్ట్స్కి వెళ్ళకుండా అక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అయితే ఉంటే మేము అక్కడికైతే వెళ్ళాము. లంబసింగిలో ఎక్కువగా స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అయితే ఉన్నాయి. ఇంకా దాంతోపాటు బ్రోకలీ, జుకినీ, చైనీస్ క్యాబేజీ ఇట్లాంటివి అయితే పండిస్తున్నారనమాట. అండ్ మెయిన్గా సన్ఫ్లవర్ తోటలు, ఫ్లవర్ గార్డెన్ అని కూడా ఉందన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. జనరల్గా మనం స్ట్రాబెర్రీస్ ప్యాకెట్స్ లేకపోతే మార్కెట్స్లో చూస్తుంటాము, బట్ ఇలా రియల్గా చూసినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము స్టే చేసిన రిసార్ట్ని అయితే మీకు చూపించేస్తాను. ఈ రిసార్ట్స్లో మ్యాజిక్ ఏంటంటే డేలో ఎంత యావరేజ్గా కనిపిస్తాయో నైట్ టైంలో
ఆ లైట్స్కి కలర్ఫుల్గా కనిపిస్తాయి. రిసార్ట్లో 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి వుడెన్ రూమ్స్ అండ్ సెకండ్ నార్మల్ రూమ్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి టెంట్స్. ఇక్కడ బాగా చలి అనిపిస్తుంది. సో ఈ రూమ్స్ నార్మల్ వుడ్తో చేసింది కాకుండా పైన సీలింగ్ లాంటిది కూడా మనకి ఏర్పాటు చేస్తారనమాట. వుడెన్ రూమ్లోకి గాలి కూడా రాకుండా చాలా కంఫర్ట్గా ఉంటుందని అయితే చెప్పాడు ఆయన. అండ్ రూమ్స్ కూడా అంతే, పైన సీలింగ్ ఏర్పాటు అయితే చేస్తుంటారంట. అండ్ టెంట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే మేము టెంట్లో ఉన్నాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అండ్ అక్కడ అందులో ఎంత కంఫర్ట్ ఉందనేది నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. టెంట్స్ కదా చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ చాలా కంఫర్ట్గా ఉంది. మనం ఎంత దూరం జర్నీ చేసి మనం రూమ్స్లో స్టే చేయడం కన్నా ఇట్లాంటి టెంట్స్లో స్టే చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి. నేను మా వారైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ కనిపిస్తున్నాయి వుడెన్ రూమ్స్ అనమాట. ఇదేంటంటే మనకి బాత్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వస్తుంది. అండ్ నార్మల్ రూమ్స్ టెంట్స్కి మాత్రం సపరేట్ బాత్రూమ్స్ ఉంటాయన్నమాట బయట. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు కదా. అండ్ ఇప్పుడు మీకైతే నార్మల్ రూమ్స్ చూపిస్తాను. ఇక్కడ కూడా పిల్లల కోసం 2 క్యూట్గా ఉయ్యాలు అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇవైతే నార్మల్ రూమ్స్ అనమాట. ఇది అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉండవు. వీటికి ఇంకా టెంట్స్కి అయితే బయటే ఉంటాయని చెప్పాను కదా, సపరేట్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ఉయ్యాలు ఉంది కదా, మళ్ళీ ఊగకపోతే ఆ ఉయ్యాల ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి అక్కడ కూడా ఒక 10 మినిట్స్ అలా ఎంజాయ్ చేస్తూ కొంచెం వ్యూని అయితే ఆస్వాదించేసి, ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు నేను ఎప్పుడెప్పుడు లేస్తానా, ఎప్పుడు వచ్చి ఆడుకుందామా అని చూస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే తొందరగా కంప్లీట్ చేసుకొని అండ్ టెంట్స్ వైపు అయితే వచ్చేసాను. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మేము వెళ్ళిన రోజు కంటే ముందు ఒక 4-5 రోజుల నుంచి అక్కడ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి అనమాట. ఆ వర్షాలకి వెళ్ళిన విజిటర్స్ వెహికల్స్ మొత్తం ఆ మట్టిలో స్ట్రక్ అయిపోయి, ఆ ఎర్రమట్టి చూసారు కదా మీరంతా, అందులో స్ట్రక్ అయిపోయి రాలేదంటే జేసీబీతోని మళ్ళీ వాళ్ళు వెనక్కి లాగించేశారు. లక్కీగా మేము వెళ్ళిన రోజు మాత్రం వర్షాలు పడలేదు అండ్ అక్కడ ఉన్న రోడ్లు కూడా క్లీన్ చేశారు. అక్కడికి వెళ్ళామన్న హ్యాపీనెస్ ఉంది, బట్ నైట్ అంతా నాకు ఒకటి టెన్షన్, వర్షం పడుతుందేమో అని చెప్పేసి. అండ్ ఇంకొకటి వచ్చేసి మేము ట్రెక్కింగ్కి వెళ్తామా వెళ్ళామా అని పక్కన పెడితే మళ్ళీ మేము అక్కడ స్ట్రక్ అయిపోతామా అని చెప్పేసి భయం అయితే. అండ్ ఇక్కడ మనకి టెంట్స్ నార్మల్ టెంట్ ప్రొవైడ్ చేయకుండా డబల్ టెంట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల అక్కడ చలి బాగుంటుంది కదా, లోపలికి తేమ చెమ్మ దిగకుండా మనకి ఇది కంఫర్ట్గా ఉంటుంది అనమాట. వీళ్ళు మనకు కింద పరుపులు అరేంజ్ చేస్తారనమాట. దీంతోపాటు 2 పిల్లోస్ ఇంకా 1 బెడ్షీట్ అయితే ఇచ్చారు. అండ్ బయట మనకు చూస్తున్నారు కదా 2 స్టూల్స్ కూడా ఏర్పాటు చేశారు. మనకు కావాలంటే ఫైర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తారు. సో మేము ఏంటంటే వంజంగిలో ఫైర్ క్యాంప్ తీసుకుందాం అని చెప్పేసి మేమైతే ఇక్కడ తీసుకోవాలి. అండ్ ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.